హలో నమస్తే హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అయితే డోరేమోన్ నుంచి ఒక సీక్వెల్ మూవీ అయితే వస్తుంది. అండ్ దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అండ్ దాని గురించి మాట్లాడుకునే ముందు మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకోటి చెప్పాలి మీకు, ఈరోజు మన డోరేమోన్ బర్త్డే అనమాట. సో హ్యాపీ బర్త్డే డోరేమోన్, అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. సో నేనైతే ఆల్రెడీ మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ మెయిన్ ఈ వీడియో చూడండి. ఎలాగో మనం డోరేమోన్ పేరు పెట్టేసాం, చెప్పేసాం. సో ఇప్పుడు మనం ఈ మూవీ గురించి ఏంటి, అసలు ఇదే మూవీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇదే మూవీ అంటే 1994లో వచ్చిన మూవీ. నేనైతే రీసెంట్గా నా చిన్నప్పుడు అనుకుంటే చూసాను ఈ మూవీని. ముందు పాయింట్కి రారా అంటారు కదా, అదే చెప్తున్నానండి. డోరేమోన్ నోబితాస్ 3 మ్యాజికల్ స్వార్డ్స్ మెన్. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చూసినట్టు గుర్తు, కానీ స్టోరీ అంత గుర్తు రావట్లేదు. ఈ స్వార్డ్స్ మధ్యలోనే తిరుగుతుంది మూవీ మొత్తం, కానీ గుర్తు రావట్లేదు సరిగ్గా మూవీని, మళ్ళీ చూడాలా. సో మీరు ఎంతమంది చూసారు, గుర్తుంటే చెప్పండి. అండ్ ఈ మూవీకి మనకి సీక్వెల్ అయితే వస్తుంది. ఎండింగ్ ఏదైతే ట్విస్ట్ పెట్టి వదిలేసారో ఆ మూవీ ఎక్కడి నుంచి అయితే ఎండ్ అయిందో, జియాన్ నోబితా సునియో షించాన్ వచ్చేసింది మధ్యలో, వీళ్ళు ముగ్గురు నుంచి ఎండ్ అవుతుంది. ఎక్కడి నుంచి అయిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలవుద్ది డోరేమోన్ ఈ మూవీ సీక్వెల్ అనేది. సో ఈ మూవీ కరెక్ట్ అనమాట. ఈ మూవీ సీక్వెల్ కింద ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ మూవీ చాలా కరెక్ట్, కానీ గుర్తు రావట్లేదు అబ్బా ఏంటిది అసలు. ఆ మూవీ స్టోరీ ఈ స్వార్డ్స్ మధ్యలోనే తిరుగుతుంది, కానీ చాలా బాగుంటుంది స్టోరీ, మొత్తం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఆ మూవీ నుంచి తీసుకొని పిక్స్ కొన్ని. ఈ మూవీ చాలా బాగుంటుంది, ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది అనమాట. నేను చూస్తాను, ఒకవేళ కుదిరితే మీకు ఇప్పుడు అప్డేట్ ఇవ్వాలి కదా అనేసి వచ్చాను. అండ్ ఈరోజు డోరేమోన్ అది బర్త్డే కూడా కాబట్టి నేనైతే ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. అండ్ ఈ మూవీ మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుద్ది. చాలా ఇయర్స్ అయింది, 2020లోనే అనౌన్స్ వచ్చింది. 2020లోనే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అనమాట ఈ మూవీ నుంచి. ఏంటంటే ఈ మూవీ సీక్వెల్ అనేది వస్తుంది అనేసి. కాకపోతే ఈ 4 months బ్యాక్ నుంచి ఇంకా ఎక్కువ అయిందనమాట. ఏంటంటే ఈ మూవీ సీక్వెల్ ఇంకా వస్తుంది, నెక్స్ట్ ఇయరే ఇంకా వచ్చేస్తుంది అనేసి. సో అందుకనే నేను కూడా ఇంకా 4 months నుంచి అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంక ఈరోజే సమయం వచ్చింది, ఈరోజు డోరేమోన్ బర్త్డే కాబట్టి ఈరోజే మళ్ళీ నేను పెట్టడం అయితే జరిగింది ఈ వీడియోని. అండ్ ఈ మూవీలో బోల్డెన్ ట్విస్టులు ఉంటాయి, బోల్డెని ఉంటాయి అనమాట. ఏంటి చాలా ఉంటాయి, ఇవన్నీ చూస్తే నాకు కొంచెం గుర్తు వస్తుంది, కానీ అంతగా గుర్తు రావట్లేదు. కానీ చాలా బాగుంటుంది మూవీ, చాలా బాగుంటుంది. నేను చూస్తాను మళ్ళీనా ఈ మూవీ. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో వచ్చేస్తుంది మూవీ అనేది. ఎవరైనా చూడాలనుకుంటే సీక్వెల్ని చూడండి. అంటే ఫస్ట్ పార్ట్ని చూస్తేనే కదా గుర్తుకు వచ్చేది మనకి, అందుకని దాన్ని చూడండి ఫస్ట్. సో ఓకేనా, ఈ సీక్వెల్ అనేది మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మధ్యలో వస్తుంది. నెక్స్ట్ ఇయర్లో ఈ మధ్యలో వస్తుంది, నేనైతే చూసేస్తాను, ఓకేనా. మరి ఈ వీడియోకి అయితే ఇంతే. మరి అందరూ హ్యాపీ బర్త్డే డోరేమోన్ అని కామెంట్ చేయండి, ఓకేనా. బై బై గైస్, ఇంకొకటితో మేము వస్తా.